నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కాంతార సినిమాలో పంజుర్లి దైవం వేషధారణలో రిషబ్ శెట్టి యాక్టింగ్ చూసాం కదా. అచ్చం అలాగే కేరళ, కర్ణాటక సరిహద్దులోని తెయ్యం అనే సంప్రదాయ జానపద ఆచారం ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతోంది. దీన్ని భూతకోల అని కూడా అంటారు. ఇక్కడ కళాకారులు దైవ రూపంలోకి మారి నృత్యం చేస్తారు. దేవతల నుంచి, పితృదేవతల నుంచి ఆశీస్సుల్ని కోరుతూ ఈ నృత్యం చేస్తారు. మలబార్ ప్రాంతంలో ఇలాంటి తెయ్యం వేడుకలు ఏటా అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు వేర్వేరు చోట్ల జరుగుతాయి. ప్రత్యేకించి ఉత్తర జిల్లాలైన కన్నూర్, కాసర్గఢ్ వంటివి తెయ్యంకు ఆతిథ్యం ఇస్తాయి. ఆలయాల దగ్గర ఉండే వేదికల్లో ఈ ప్రదర్శనలు ఉంటాయి. తెయ్యం ప్రదర్శనలు సాధారణంగా ఆలయ ప్రాంగణాల్లోనూ, ఆలయాలకు సంబంధించిన వేడుకల్లో ఏర్పాటు చేసిన బహిరంగ వేదికలపైన జరుగుతాయి. గట్టిగా ఏడవటం, మంటలు, ఇతిహాసాల్లోని లోతును ప్రతిబింబించే సన్నివేశాలు, నృత్యాలు చేయటం తెయ్యం ప్రదర్శనలో ఇమిడి ఉంటాయి. తెయ్యం ప్రదర్శన చేసేవారిని దేవదూతలుగా భావిస్తారు. మలబార్ ప్రాంతంలోని వివిధ గిరిజన తెగలకు చెందిన కళాకారులు సంప్రదాయ వేషాల్ని ధరించి పౌరాణిక గాథలకు సంబంధించిన సంగీత, నృత్య ప్రదర్శనలు చేస్తారు. పేరుం తిట్ట తరవాడ్ వేడుకల్లో ఎలయూర్ తెయ్యం, చాముండి తెయ్యం, పంచూర్ల తెయ్యం, ముత్తూర్ తెయ్యం వంటి వివిధ పురాణ సంప్రదాయ రీతుల తెయ్యం నృత్య రూపకాల్ని ప్రదర్శిస్తారు. వేలన్ తెగకు చెందిన గిరిజనుల సంప్రదాయాల నృత్యం తెయ్యం నృత్యంగా పరిణామం చెందింది. ఈ నృత్యానికి దాదాపు 1500 ఏళ్ల చరిత్ర ఉంది. తెయ్యం అనే మాట దైవం నుంచి వచ్చిందని చెప్తారు. ఇది దైవాన్ని ప్రసన్నం చేసుకునే నృత్యంగా నమ్ముతారు. మలబార్ ప్రాంతంలో దాదాపు 400 తెయ్యం రీతులు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎక్కువగా పురుషులే తెయ్యం ప్రదర్శనలు చేస్తారు. అయితే దేవకూత్తు తెయ్యం నృత్యాన్ని మాత్రమే మహిళలు ప్రదర్శిస్తారు. తెయ్యం నృత్యం చేసే కళాకారులు విచిత్రమైన సంప్రదాయ వేషాల్ని ధరిస్తారు. వీరు నృత్యం చేసేటప్పుడు వాద్య కళాకారులు సంప్రదాయ వాద్యాలైన డోలు, సన్నాయి, తప్పెటలు వంటివి మోగిస్తారు. వేడుకలకు సంబంధించిన పౌరాణిక గాథల్ని గానం చేస్తారు. కళ్ళు చెదిరే రీతిలో సాగే ఈ ప్రదర్శనల్ని తిలకించడానికి దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు.